మన సంప్రదాయంలో పూజ అనేది నిత్యం అనుష్ఠించేటువంటి ఒక భాగం. ఎంత జ్ఞాని అయినా పండితుడైనా స్వామీజీ అయినా పూజ చేయడం రాలేదనుకోండి వాడికి ఏమీ తెలియదు అని అంటారు. పూజ ఒకటి, జాతకం ఒకటి. జాతకం చెప్పడం తెలియకపోతే వాడు పండితుడు కాదు. పూజ తెలియకపోతే ఇక అసలు స్వామీజీగా ఉండడానికే యోగ్యుడు కాదు. సామాన్యం దృష్టిలో పూజ అంటే ఏమిటి? శివుడికి ఒక బిల్వం పెట్టడం, విష్ణుమూర్తికి ఒక తులసి పెట్టడం, లింగం మీద అభిషేకం చేయడం. ఇది తప్పని అనడం లేదు, తప్పు కాదనుకోండి. తులసి అన్నా, బిల్వం అన్నా, పుష్పం అన్నా దానికి సంకేతం ఏమిటి? అదంతా మన మనస్సు. మన మనస్సుని భగవంతుడికి అర్పణ చేసుకుంటున్నాం. అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుతున్నామంటే అర్థం ఏంటి? 1000 మార్లు మన మనస్సుని ఈశ్వరుడికి అర్పణ చేస్తున్నామని భావించడమే ఈ సహస్రనామాల్లో ఉండే సారం. అంతా కాకపోతే మరేమిటి? మనం ఇచ్చే ఆకు ఈశ్వరుడికి కావాలా, మనం ఇచ్చే పువ్వు ఈశ్వరుడికి కావాలా? ఈ రోజు ఉండి సాయంత్రానికి వాడిపోతుంది. పొద్దున పెడితే పుష్పం, ఆ పుష్పం ఈశ్వరుడు ఏం చేసుకుంటాడు? మనమేమి చేసుకోమి. ఇంక ఈశ్వరుడికి ఎందుకు అంటే ఈ పుష్పం ద్వారా మన భక్తిని, మన మనస్సుని ఈశ్వరుడికి సమర్పణ చేస్తున్నాం. అది ఆ చర్యలో ఉన్న అంతరార్థం. అభిషేకాలు ఎందుకు చేస్తాం? అగ్నిశోమాత్మకం జగత్ కదా. ఇప్పుడైతే నేను మొత్తం చెప్పానంటే చాలా పెద్ద విషయం అవుతుంది. నేను ఎందుకు చెప్పవచ్చాను అంటే గుడి యందు నువ్వు చేసే పూజ ఈ ప్రపంచం మొత్తంలో నీకు అనుసంధానం కావాలి అనగా నువ్వు ఏ పని చేస్తున్నా అది భగవన్ నిమిత్తంగానే చేస్తున్నావనే జ్ఞానం నీకు అంకురించాలి ఈ పూజ చేత. ఈనాడు నువ్వు పూజ భగవద్భావంతో గుడిలో చేశావంటే ఈ రోజు నువ్వు చేసే కర్మయందు ప్రతి చోట నీకు భగవంతుడు స్ఫురించాలి. అందుకోసం నీవు పూజ చేయాలి. లేకపోతే ప్రయోజనం ఏమున్నది? ఏమీ ప్రయోజనం లేదు.